పని ఎక్కువ ఉన్నప్పుడే చుట్టాలు వస్తే ఎలా ఉంటుందో, వాళ్ళు వచ్చేసరికి నేను నా ఇంట్లో పని అంతా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. రీసెంట్గా 4-5 రోజుల వరకు వర్షాలు పడ్డాయి కదండి. 4-5 రోజుల తర్వాత మాకు ఎండొచ్చింది. ఉదయం లేవగానే ఉతికిన బట్టలు, ఉతకాల్సిన బట్టలు అన్నీ తీసి ఎండలో వేశాను. ప్రతిరోజు ఉదయం లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసి గ్లాస్ వాటర్ తాగిన తర్వాతే నా డే స్టార్ట్ చేస్తానండి. అలా గ్లాస్ వాటర్ తాగిన తర్వాత పొయ్యి మీద ఏదో ఒక కషాయం పెట్టుకొని పెరట్లో చేసుకునే పనులు చేసుకుంటాను. వర్షాకాలంలో కనుక బట్టలు ఉతికితే ఒకవేళ ఎండ లేకుండా మబ్బుగా ఉందనుకోండి, ఉతికిన బట్టలు ఇంట్లో ఫ్యాన్ గాల్లోనూ, సోఫాల్లోనూ, గ్రిల్స్లోనూ పెట్టేసి బయట ఉంచుతాను. ఎండ కాసిన రోజు ఆ బట్టలన్నీ ఎండలో వేసి ఎండలో బాగా ఆరి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటేనే ఆ బట్టలు మడతపెట్టి కబోర్డ్స్లో పెడతాను. ఎండ లేకుండా గాలికి మాత్రమే ఆరిన బట్టలు అయితే ఆ బట్టలు కబోర్డ్స్లో మాత్రం అసలు పెట్టనండి. అలా వర్షం కురిసిన 4-5 రోజుల బట్టలు ఎండ కాసిన రోజు అన్నీ తీసి ఎండలో ఆరేసాను. ఆ బట్టలన్నీ ఆరేయడానికి తాళ్ళు కూడా సరిపోలేదండి. అందుకే ఫస్ట్ కొన్ని బట్టలు ఆరేసేసాను. ఆల్రెడీ ఆరిన బట్టలే కాబట్టి 1 గంట ఆరితే సరిపోతుంది. పైగా ఆ రోజు ఎండ చాలా గట్టిగానే కాసిందండి. బట్టలు ఆరేసేసిన తర్వాత ఉతకాల్సిన బట్టలన్నీ నానబెట్టేశాను. నేను ప్రతిరోజు ఉదయం బట్టలు ఉతుకుతానని చెప్పాను కదండి. బట్టలు ఉతకడానికి, జాడించడానికి నాని బావిలో నీళ్లు తోడేసి తన పని తాను చేసుకుంటాడు. ఈ బట్టలన్నీ నానబెట్టేసి పిల్లలకి టిఫిన్ తయారు చేస్తాను. ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటే పని చాలా ఈజీ అయిపోతుందండి. ముఖ్యంగా బయట వర్క్ చేసుకునే ఆడవాళ్ళు, నాలాంటి యూట్యూబర్స్ పని పెండింగ్ లేకుండా బద్దకిచ్చకుండా చేసేసుకుంటే తర్వాత చేయాల్సిన పని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి. ప్రీవియస్ వీడియోకి రిప్లైస్ ఇవ్వలేదని ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే ఆ రోజే నేను అమ్మాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఈ వీడియో 2 నిమిషాలే రికార్డ్ చేశానండి. తర్వాత మధ్యాహ్నం నుండి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజే వచ్చేసాంలేండి. అయితే ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయిపోయిందండి. నైట్ జర్నీ చేసి వచ్చాక అలసటగా అనిపించి రిప్లైస్ ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ డే అయినా ఇద్దామనుకుంటే ఈ వీడియో రికార్డ్ చేయడానికి నాకు ఒక్కరోజే టైం ఉందండి. అందుకే మీకు రిప్లైస్ ఇవ్వలేకపోయాను. మ్యాక్సిమం రిప్లైస్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి. రిప్లైస్ ఇచ్చేంత టైం అస్సలు లేదు అనుకున్నప్పుడు మాత్రమే రిప్లైస్ ఇవ్వలేనండి. ఇక ఫేస్ రివ్యూలు చేశానని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కామెంట్స్ పెట్టారు. మీరు చూపించే అభిమానానికి నేను కనిపించడం పెద్ద విషయం ఏమీ కాదులేండి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారని కనిపించడం ఇష్టం లేకపోయినా జస్ట్ అలా కనిపించాను. మీరు చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు కనిపించడానికి ట్రై చేస్తాలేండి. అలాగే డిమార్ట్లో షాపింగ్ చేస్తానని మీతో షేర్ చేసుకుంటే దాన్ని కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి డిమార్ట్లో ఏ వస్తువులు కొనాలో, ఏవి కొనకూడదో నాకు కూడా మంచి అవగాహన కల్పించి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎక్కువని అన్నారు. ఏమోనండి, అలాంటి వాటి గురించి నాకు పెద్దగా తెలీదు. అందుకే కొనేసుకున్నాను. నా వ్లాగ్స్ అన్నీ మీకెంతవరకు ఉపయోగపడుతున్నాయో ఏమో తెలియదు కానివ్వండి, మీరు పెట్టే కామెంట్స్ వల్ల నేనైతే చాలా విషయాలు తెలుసుకుంటున్నానండి. దబ్బకాయలు మీకు తెలుసా తెలీదా అని అడిగినందుకు కూడా తెలిసిన వాళ్ళు ఆ పచ్చడి ఇంకెంత బాగా పెట్టుకోవచ్చో కూడా కామెంట్స్లో పచ్చడి పెట్టుకునే విధానాన్ని షేర్ చేశారు. వీడియో చూస్తే లైక్ చేయడం, కామెంట్ చేయడమే కష్టమండి. అలాంటిది మీరు నన్ను ఒక యూట్యూబర్లా కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నందుకు మీపై నాకున్న ప్రేమాభిమానాన్ని నా మాటల్లో వర్ణించలేను. వీడియో చూడకుండానే లైక్ చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పెట్టిన కామెంట్స్లో ఇంకొన్ని కామెంట్స్ ఏంటంటే, డీమార్ట్లో కొన్న ఈ న్యూట్రెలా పీనట్ బటర్ హెల్త్కి అంత మంచిది కాదని చెప్పారు. ఏం చేస్తామండి, పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూయే కల్తీ జరిగినప్పుడు ఇలాంటివి మాత్రం హెల్తీగా ఎలా ఉంటాయండి? కలికాలం కదండి. ఎలా ఉన్నా కొండమో తప్పదు, తినడమో తప్పదు. మన హిందూ దేవాలయాల్లో పెట్టే అన్ని ప్రసాదాల కన్నా నాకు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే చాలా ఇష్టమండి. దేవతలు అమృతమే తింటూ ఉంటారని అంటారు కదండి. ఆ లడ్డూ తింటూ ఉంటే ఆ అమృతం ఈ లడ్డూ ఏనేమో అనిపిస్తుంది. అంత మధురంగా ఉంటుందండి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం.
ఇక ఈ న్యూట్రిల్లా టేస్ట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. దీన్ని టేస్ట్ చేసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే టేస్ట్లో కూడా రిచ్నెస్ ఉంటుందా అని అనిపించింది. టేస్ట్ అంతా రిచ్గా ఉందండి. ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ టేస్ట్కి టెంప్ట్ అవ్వాల్సిందే. అందుకేనేమోనండి పిల్లలందరూ ఈ న్యూట్రిల్లాకి పెద్ద ఫ్యాన్స్. కాకపోతే టేస్ట్ ఎంత రిచ్గా ఉందో దీని కాస్ట్ కూడా అంతే రిచ్గా ఉందండి. ఉదయం లేవగానే బట్టలు నానబెట్టేసిన తర్వాత పిల్లలకు కషాయం ఇచ్చేసాను. కషాయం తాగిన తర్వాత సిరికి జడ వేసేసాను. తర్వాత పిల్లలు వర్క్ ఉంటే రాసుకున్నారు. వాళ్ళు వర్క్ రాసుకునేలోగా నేను టిఫిన్ రెడీ చేసి ఉంచాను. టిఫిన్ బ్రెడ్ జామ్తో పాటు ఒక అరటిపండు కూడా ఇచ్చాను. తర్వాత ఆరిన బట్టలన్నీ ఒకసారి అట్లు తిరిగేసేసినట్టు తిరిగేసేసి తర్వాత బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను. ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడు చుట్టాలు వస్తే ఇంట్లో పని చేయడము కష్టమే, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడము కష్టమే. ఇంతకు రాబోయే చుట్టాలు ఎవరో కాదండి, చిన్న చెల్లిని తీసుకొని పెద్ద మరిది వస్తానన్నారు. వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో పని అంతా అయిపోవాలని కొంచెం పని ఫాస్ట్గానే చేసుకున్నాను. అలా బట్టలన్నీ ఉతికేసుకున్న తర్వాత లాస్ట్లో దువ్వెనలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. దువ్వెనలు క్లీన్గా లేకపోతే బట్టలు ఉతికేటప్పుడు బట్టలన్నీ ఉతికేసాక లాస్ట్లో బట్టల బ్రష్తోనే దువ్వెనలు క్లీన్ చేసేసుకుంటాను. ఎవరు చేసే పనికైనా పుల్ స్టాప్ ఉంటుందేమో కానీ మన ఆడవాళ్ళు చేసే పనికి మాత్రం కామాలే కానీ పుల్ స్టాప్ ఉండదండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నాన్ స్టాప్గా ఇంట్లో పని చేస్తూనే ఉన్నా ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుంది. ఈ వర్షాకాలంలో నాకైతే పెరట్లో పని చేస్తున్నంతసేపు ఈ బురదలోనే తిరుగుతూ పని చేసుకోవాలి. నా కాళ్ళకైతే వేళ్ల మధ్యలో చిన్న చిన్న నీటి బుడగల్లా వచ్చేసి రాత్రి పడుకునే ముందు చాలా మంట దురద వచ్చేసి చాలా బాధ పెడుతూ ఉంటాయండి. అందుకే నైట్ టైం కాళ్ళకి పసుపు రాసుకొని పడుకుంటాను. కొన్నిసార్లు అయితే ఆయింట్మెంట్ కూడా రాసుకోవాల్సి వస్తుంది, కానీ తప్పదు కదండి. ఇక బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఉదయం ఆరేసిన బట్టలన్నీ తీసేసి ఒక చైర్లో వేసేసి ఉతికిన బట్టలు ఆరేసేసాను. ఇంట్లో చేసుకునే ఏ పని కూడా క్షణంలో అయిపోవడం కష్టమే కదండి. బట్టలు ఉతకడం అయితే చాలా పెద్ద ప్రాసెసేనండి. బట్టలన్నీ నానబెట్టాలి, నానబెట్టినవి ఉతకాలి, ఉతికినవి జాడించాలి, జాడించినవి ఆరేయాలి, ఆరేసినవి మడత పెట్టాలి, మడత పెట్టినవి కబోర్డ్స్లో సర్దే లోపే మళ్ళీ ఉతకడానికి బట్టలు రెడీగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీలో సిద్ధార్థ గారు పేడలు ఎత్తుకున్నట్టు ఉంటుందన్నమాట. అలా బట్టలన్నీ ఉతికేసి వచ్చి వంట చేయడానికి పప్పు బియ్యం కడిగేసుకొని నెక్స్ట్ డే టిఫిన్ కోసం పప్పు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఇవన్నీ చేసేలోగా టైం 10 అయిందండి. చెల్లి వాళ్ళకి ఫోన్ చేస్తే బయలుదేరమని చెప్పారు. వాళ్ళు వచ్చేలోగా ఇల్లంతా నీట్గా సర్దేసుకొని ఉంచుకున్నాను. నాకు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు చిందరవందరగా ఉంటే చాలా చిరాకు వస్తుందండి. కానీ అలాంటప్పుడే వస్తూ ఉంటారు చుట్టాలు. వచ్చేది చెల్లి వాళ్ళే కాబట్టి పర్వాలేదు, అదే వేరే వాళ్ళు అయితే బాగోదు కదా. అందుకేనండి ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు రావచ్చని ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉండేలా చూసుకుంటాను. ఇల్లు నీట్గా మెయింటైన్ చేయడం కొంచెం కష్టమేనండి, కానీ ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఎలాంటి ఇల్లు అయినా ఇంద్రభవనంలా ఉంటుంది, లేకపోతే అరుంధతి సినిమాలో దెయ్యాల కోటలా ఉంటుంది. ఇక వంట చేయడానికి పప్పు బియ్యం కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఓవైపు వాషింగ్ మిషన్లో దుప్పట్లు వేసుకొని అవి చూసుకుంటూ ఇంకోవైపు వంట చేయడం స్టార్ట్ చేశాను. రైస్ పొయ్యి మీద పెట్టి పప్పు ఉడకబెట్టి పప్పుచారు పెట్టాను. ఈలోగా మా పెద్ద మరిది చిన్న చెల్లి వచ్చేసారు. వాళ్ళతో పాటు పిల్లలు కూడా. చేసిందా? హలో, ఏమో ఒక్క నిమిషంలో లైన్లో
ఇప్పుడు వచ్చారు ఏంటావు లేట్ అయింది ఎదురుగా లేవు రింకి డబ్బులు లేవు అలా చెల్లి వాళ్ళు వచ్చేసాక ఆరిన బట్టలన్నీ తీసి సోఫాలో పడేస్తే చెల్లి మడత పెట్టేసింది. చెల్లి వాళ్ళు వచ్చిన రోజు ఎండ చాలా గట్టిగా కాసిందండి. ఆల్రెడీ చెప్పాను కదండి, అంత ఎండను వచ్చారు కాబట్టి చల్లగా తాగడానికి ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమోనని వెతుక్కుంది. అత్తయ్యని తీసుకువెళ్ళడానికి మా అన్నయ్య వచ్చారని చెప్పాను కదండి, తనకి ఇవ్వడానికి మా వారు డ్రింక్ బాటిల్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఆ డ్రింక్ బాటిలే తీసుకొని చెల్లి తాగింది. మళ్ళీ ఇంకో బాటిల్ తెమ్మంటే డబ్బులు లేవని చెప్తున్నాను, జస్ట్ సరదాగా మాత్రమేనండి. చెల్లిని దింపేసిన తర్వాత మా మరిది కొంతసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. భోజనం చేయమంటే చేయలేదండి, వచ్చేటప్పుడే చెద్దన్నం తిని బయలుదేరారట. అందుకని భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు. వాషింగ్ మిషన్లో దుప్పట్లు వాష్ అయిపోయినవి తీసి వేరేవి వేసుకుంటూ తీసుకుంటూ వంట చేసేసి చెల్లి వాళ్ళకి భోజనం పెట్టేశాను. చిన్న చెల్లి పేరు తన పిల్లల పేర్లు చెప్పమని కామెంట్స్లో అడిగారండి. చెల్లి పేరు వచ్చేసి దుర్గా, పిల్లల పేర్లు వచ్చేసి పెద్ద బాబు పేరు సాకేత్, రెండో బాబు పేరు భవన్, మూడో బాబు పేరు నిహాన్ అండి. మా ఆడపడుచు గారి పిల్లల పేర్లు కూడా చెప్పమని అడిగారు. వాళ్ళ పేర్లు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక ఆ రోజు వంట ఏం చేశానంటే పప్పుచారు పెట్టి గుమ్మడికాయ కూర వండానండి. గుమ్మడికాయ కూర నాకు మా చెల్లికి చాలా ఇష్టమండి, అందుకని గుమ్మడికాయ కూర వండాను. ఆ గుమ్మడికాయ అమ్మ వాళ్ళ ఇంటి నుండే తెచ్చుకున్నానండి. మీకు కూడా గుమ్మడికాయ కూర అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. ఓకేనండి, భోజనం చేసేసిన తర్వాత ఇంకో బొంత కూడా ఉంటే మిషన్లో వేసేసాను. ఆ రోజు మొత్తం 2 బొంతలు 4 దుప్పట్లు ఉతికానండి. సెప్టెంబర్ మంత్లో వరుసగా 3 తుఫాన్లు వచ్చాయి కదండి, ఉతుకుదామంటే ఎప్పటికప్పుడే వర్షం పడుతూనే ఉంది. ఆ రోజు వాతావరణం ఎండ కాసేటట్టే ఉందని మేము వాడుకునేవి అత్తయ్య వాడుకునేవి మొత్తం దుప్పట్లన్నీ ఒకేసారి ఉతికేసాను. పెరట్లో ఉన్న చెట్లన్నీ కొట్టేసిన తర్వాత దుప్పట్లన్నీ ఇలా ఆరేసుకోవాల్సి వస్తుందండి. ఇది వరకు చెట్లు ఉండేవి కాబట్టి ఆ చెట్లకి తాళ్ళు కట్టుకొని ఎన్ని బట్టలైనా ఎన్ని దుప్పట్లైనా ఆరేసుకునేవాళ్ళం. అవి లేక ఇలా వాటిని కంపల మీద ఆరేసుకోవాల్సి వచ్చింది. అలా దుప్పట్లన్నీ ఉతికేసిన తర్వాత బయట మెట్లు కడిగేసుకొని గిన్నెలు తోమేసుకొని మంచినీళ్ళు పట్టుకొని పప్పు కూడా కడిగేసుకొని సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా శనక్కాయలు పెడదామని అవి కూడా శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను. శనక్కాయలు పెద్ద చెల్లి చిన్న చెల్లితో పంపించిందండి. ఇక అన్ని దుప్పట్లు ఒకేసారి ఉతకడం అవసరమా సుమా, రోజుకి 2 దుప్పట్లు ఉతుక్కోవచ్చు కదా అని అనుకుంటారేమో. మీకు ఒకసారి చెప్పాను కదండి, ఎందులోనైనా సరే మనం సక్సెస్ అవ్వాలి అంటే అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. నేను ఇంట్లో పని చేసుకునే ఏ పనైనా సరే ఒక్క రోజులో చేసుకోగలిగితేనే వీడియోస్ కూడా చేయగలుగుతాను. అలా కాకుండా ఇంట్లో పనే చేసుకుంటూ ఉంటే యూట్యూబర్గా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టమండి. అందుకేనండి ఉదయం చెల్లి వాళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ పని అంతా చేసుకున్నాను. వాళ్ళకి భోజనం పెట్టేసి మధ్యాహ్నం పిల్లల్ని పడుకోబెట్టమని వాళ్ళతో పాటు చెల్లిని కూడా కొంతసేపు పడుకోమని మిగతా పని అంతా చేసుకొని సాయంత్రం పిల్లలు తినడానికి శనక్కాయలు ఉడకబెట్టి ఇంకోవైపు నెక్స్ట్ డే టిఫిన్ కోసం పప్పు గ్రైండర్లో వేసుకొని ఇడ్లీ రవ్వ కూడా కడిగేసుకున్నాను. ఇడ్లీలోకి చట్నీ ఏం చేశానో కూడా చెప్పేస్తానండి. దబ్బకాయ చట్నీ చేశాను కదండి, అదే తాలింపు పెట్టేసి ఫస్ట్ రోజు దబ్బకాయ చట్నీ చేశాను. దీని ప్రాసెస్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ పచ్చడి ఎలా చేశానో ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్లోను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను చూడండి. ఇక ఆ రోజు కాసిన ఎండకి ఉతికిన దుప్పట్లన్నీ చక్కగా ఆరిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి మబ్బు వేసి మళ్ళీ వర్షం పడింది. ఓకేనండి, చెల్లి వాళ్ళు రావడం, ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఇంట్లో చేసుకున్న నా డైలీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.